చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని చిత్తూరు బీజేపీ సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరిలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నా గణేశనా బలిదాన దినం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అలాగే సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముగం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. భారతీయ జనతా పార్టీ అఖిల పార్టీ పిలుపు మేరకు ప్రతి శక్తి కేంద్ర పరిధిలోనూ ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవాన్ని జరుపుతున్నాం. శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 1901లో బెంగాల్లో వారు జన్మించడం జరిగింది. వారు అక్కడ ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత వారి తండ్రి గారి మరణంతో పశ్చిమ బెంగాల్లోని కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా వారి నియామకమై దాదాపు 15 సంవత్సరాలు విద్యారంగంలో పనిచేయడం జరిగింది. అటు తర్వాత వారు ఈ దేశం కోసం ఏదో ఒకటి మనం చేయాలనే తపనతో ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అటు తర్వాత స్వతంత్రానంతరం గాంధీజీ పిలుపు మేరకు నెహ్రూ గారి ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా వారు బాధ్యతలు చేపట్టిన 2 ఏళ్లలోనే ఆనాడే వారు పారిశ్రామిక రంగానికి పునాది వేయడం జరిగింది, భారతదేశ పారిశ్రామిక రంగానికి. అటు తర్వాత నెహ్రూ గారి సంతుష్టీకరణ విధానాలతో విభేదించి వారు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్ అధ్యక్షులైనటువంటి శ్రీ పూజ్య గురూజీ గారి సలహాలు సూచనలతో వారు భారతీయ జనసంఘ్ అనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాత తద్వారా భారతీయ జనసంఘ్ను కాంగ్రెస్కు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షంగా వారు దేశంలో నిర్మాణం చేయడానికి విశేష కృషి చేశారు. ఏదైతే కాశ్మీర్ని సంతుష్టీకరణ చేయడం కోసం ఆనాటి నెహ్రూ ముఖ్యమంత్రి అయిన షేక్ అబ్దుల్లా కుట్రపన్ని 370 అధికారాన్ని భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ అంబేద్కర్ గారి అభిప్రాయాలకు విరుద్ధంగా 370 ఆర్టికల్ను ఆ రోజు రాజ్యాంగంలో చూపించడం జరిగింది. తద్వారా ఈ దేశంలో 2 ప్రధానులు, 2 జెండాలు, 2 రాజ్యాంగాలు వద్దని ఒకే దేశంలో ఒకే చట్టం, ఒకే జెండా, ఒకే ప్రధానమంత్రి ఉండాలని చెప్పి ఆ రోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఎలుగెత్తి చాటడం జరిగింది. అందులో భాగంగా కాశ్మీర్కు పర్మిట్ తీసుకొని వెళ్లాలనే విధానాన్ని వారు అమల్లోకి తెచ్చారు నెహ్రూ గారు. కానీ అందుకు వ్యతిరేకంగా వారు దాన్ని విభేదిస్తూ కాశ్మీర్ నా దేశంలో అంతర్భాగం, నేను పర్మిట్ తీసుకోను, నేను కాశ్మీర్కి వెళ్తానని వారు కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. కాశ్మీర్లోకి వాళ్ళు వెంటనే వారిని అక్రమంగా నిర్బంధించి శ్రీనగర్లోని జైల్లో పెట్టి, అతిథి గృహంలో పెట్టి వారికి సరైన వైద్య సహాయం అందించకుండా వైద్యం ముసుగులో వారి ఆరోగ్యం క్షీణించే విధంగా మందులు ఇచ్చి వారిని అక్కడ చంపడం జరిగింది. ఇది క్లియర్గా ఆ రోజు ప్రభుత్వం చేసిన మద్దతు. దాని మీద ఎటువంటి విచారణ లేకుండా దేశమంతా విచారణ చేయమని డిమాండ్ చేసిన ఆ రోజు నెహ్రూ గారి ప్రభుత్వం దాన్ని కడజేవులు పెట్టడం జరిగింది. అటు తర్వాత వారి బలిదానం తర్వాత భారతీయ జనసంఘ్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేతృత్వంలో దీనికోసం పోరాటం జరిగింది. అటు తర్వాత జనతా పార్టీ తర్వాత జనసంఘ్ అంతర్ధానమై భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి మా ఎజెండాలో పార్టీ స్థాపించినప్పుడే 370 అధికరణాన్ని మేము రద్దు చేస్తామని చెప్పి ఆ రోజే మా ఎజెండాలో పెట్టుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా